హలో అండి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. సంక్రాంతికి అందరూ స్వీట్స్ అవి ఇవి చేస్తారు. సో నేను స్వీట్ చేసి పెట్టాను, కానీ వీడియో ఏం తీయలేదు. ఇంకా పండగ అనేసి నేను పన్నీర్ బిర్యానీ చేశాను. సో దానికోసం అనేసి పన్నీర్ ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులోనికి సరిపడినంత కారం, పసుపు, ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకున్నాక వీడియో చూపించని ప్రాసెస్ చాలా ఉంటుందండి. వీడియోలో లేనిది మాత్రమే చెప్తున్నా. సో మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నాను. సో కాజులు వేయడం మర్చిపోయాను, తర్వాత మళ్ళీ కాజులు వేసి ఫ్రై చేస్తున్నాను. సో అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ బౌల్ పెట్టుకొని రైస్లోకి ఒక 2 గ్లాసెస్ రైస్లోకి నేను 5 గ్లాసెస్ వాటర్ పోసాను అందులోనికి. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ నేను మసాలాలు వేయడం లేదు, మళ్ళీ ఘాటైతే పిల్లలు తినరు అనేసి. సో దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసాను. ఎక్కువ నేను స్పైసీ ఏం చెయ్యనండి, పిల్లలు తినరు అనేసి. సో ఇంకా పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకున్నాను. సో ఇంకా సరిపడినంత సాల్ట్ కూడా మొత్తం వేసేసాను. సో ఇంకా రైస్ వేయడానికి ఇది పొంగు రావాలి. సో సరిపడినంత సాల్ట్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. సో ఆల్మోస్ట్ ఇంకా ఇది మొత్తం పొంగు వచ్చే వరకు మిగతా ప్రాసెస్ చేసేసుకుంటున్నాను పక్కన. సో ఇంకా బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను, 2 గ్లాస్ ఆఫ్ రైస్. సో అందులోనికి ఉప్పు, కారం మొత్తం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంకా పొంగు వచ్చేసింది. సో అందులోనికి రైస్ అయితే వేసేస్తున్నాను. సో రైస్ ఉడికేలోపు మళ్ళీ ఇక్కడ సెకండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. దేంట్లో బిర్యానీ చేస్తామో దాంట్లోకి కొంచెం నెయ్యి, ఆయిల్ వేసేసి పన్నీర్ని ఫస్ట్ ఫ్రై చేస్తున్నానండి. పక్కన పెట్టేసుకున్నాం కదా, నేను పన్నీర్ని ఇంకా ఫ్రై చేయలేదు. సో ఇప్పుడే ఇంకా ఈ బౌల్లోనే పన్నీర్ని ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. అవతల స్టవ్ పైన అయితే రైస్ ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ పన్నీర్ మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఇంకా తీసి బౌల్లో పెట్టేసుకోవడమే. సో ఇంకా పన్నీర్ ఫ్రై అయింది కదా, తీసి బౌల్లో వేసేస్తున్నాను. ఆ లోపు రైస్ ఉడికేసి ఉంటుంది. సో రైస్ని కూడా అవతల చెక్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకా పన్నీర్ మొత్తం తీసి పక్కన పెట్టేశాను. రైస్ చెక్ చేశాను. సో మళ్ళీ ఒక 2 ఆనియన్స్ కట్ చేసి అందులోనికి సరిపడినంత ఉప్పు వేసేసి మళ్ళీ ఆనియన్స్ మొత్తాన్ని ఫ్రై చేస్తున్నాను. మనకు గ్రేవీ కావాలి కదా అందులోనికే. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. అందులోనికి టమాటా, పుదీనా, కొత్తిమీర వేసేసి మొత్తాన్ని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. సో ఇంకొక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. ఈలోపు నేను రైస్ని పక్కన చూసుకుంటున్నాను ఉడుకుతుందా లేదా అనేసి. సో ఇందులోనికి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. సో ఇంకా ఆల్మోస్ట్ రైస్ మొత్తం ఉడికిపోయిందండి. రైస్ని వంపుకోవాలి. సో అది స్టవ్ ఆఫ్ చేసి ఇది కలిపి సిమ్లో పెట్టుకొని రైస్ అయితే వంపుకున్నాను సరిపడినంత. సో ఇందులోనికి ఇంకా సరిపడినంత కారం వేసి పసుపు వేస్తున్నాను. సో ఇంక ఇది ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్కు ధనియా పౌడర్ వేసాను. నేను చెప్పాను కదండి, పిల్లలు స్పైసీగా తినరు అనేసి నేను ఎక్కువ స్పైసీగా చేయడం లేదు, మీడియం స్పైసీతోనే చేస్తున్నాను. సో ఇంకా లాస్ట్కు పెరుగు అయితే వేసేసానండి. పెరుగు వేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా గ్రేవీ లాగా అయితే మొత్తం రెడీ అయిపోతుంది. సో ఈలోపు ఇంకా నేను అన్నం అయితే వంపుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం పన్నీర్ ఫ్రై చేసుకుంది పక్కన పెట్టేసుకున్నాం కదా, అది బౌల్లోకి వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా పన్నీర్ కూడా ఫ్రై అయిపోతుంది. సో ఇంకా రైస్ వేసేసుకొని దమ్ము పెట్టేస్తే ఇంకా సింపుల్గా నా స్టైల్ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఫస్ట్ టైంకి కూడా నాకు చాలా బాగానే కుదిరింది పన్నీర్. సో ఇంకా అన్నం వంపుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇంకా రైస్ మొత్తం ఇందులోనికి వేసేస్తున్నానండి నేను.
సో రైస్లోనికి కొత్తిమీర పుదీనా ఇంకొకటి ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో వేసి అలా కలుపుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా లాస్ట్కి ఫ్రైడ్ ఆనియన్స్ కాజులు పైన పెట్టేస్తున్నాను. సో నేను కర్రీ చేసేటప్పుడు కొంచెం కర్రీని తీసి పక్కన పెట్టానండి, పైన వాటర్ లాగా వేయడానికి. ఇంకొకటి మనకి కలర్ కూడా అవసరం లేకుండా ఇలా కలిపి వేసామనుకోండి కలర్కి కలర్ వస్తుంది. సో పైన కొంచెం దమ్ము కూడా అవుతుంది. సో బాగుంటుంది అనేసి ఇలా తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ టైం కూడా మీరు ఇలా ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ ఇలా మొత్తం వేసేసి ఇంకా స్టవ్ పైన ఒక 15 మినిట్స్ అలా దమ్ పెట్టేశాను. సింపుల్గా నా స్టైల్ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఒకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఒక 15 మినిట్స్ దమ్ తర్వాత తీసి ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. సో పన్నీర్ బిర్యానీ చాలా వేడిగా చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి ఫ్రెండ్స్.